హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షిరిన్ జూట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే నిమ్మకాయల్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి అండి. అంటే కాయలు ఇలా ఫ్రెష్గా ఉండాలంటే ఎన్ని రోజులైనా కూడా నేనైతే ఇది ఇంతకు ముందు కూడా ట్రై చేసి చూసిన తర్వాత ఇప్పుడు వీడియో పెడుతున్నానండి. మినిమం 6 months వరకు కూడా ఇలా ఫ్రెష్గా కాయ ఎప్పటిదప్పుడు కొంతమంది ఏంటంటే టైం లేక తీసి జ్యూస్ అనేది నిల్వ చేసుకుంటారు. కానీ ఈ కాయలు అనేది కాయల్లాగానే ఇలా ఫ్రెష్గా నిల్వ ఉండాలి అంటే కనుక మనం ఎక్కడన్నా రేటు కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఎక్కడన్నా బయటికి తోటలకు అట్లా వెళ్ళినప్పుడు దొరుకుతాయి కదండి. వాటిని మనం నిల్వ ఉంచుకోవాలంటే పచ్చళ్ళకి గమ్మున ఏదైనా యూజ్ అవుతుంది కదా లెమన్ జ్యూస్ అనేది. నాన్ వెజ్ పచ్చళ్ళకి అయితే ఎక్కువగా నేనైతే లెమన్ జ్యూసే వాడతాను. నాకు ఎక్కువ యూజ్ అయితే అవుతాయండి నిమ్మకాయలు. అందుకే నేనేం చేస్తానంటే ఇది గాజ్ బౌల్ అండి నేను తీసుకుంది. ఇప్పుడు ఈ గాజ్ బౌల్లో వాటర్ పోసేసి ఈ నిమ్మకాయలు అనేది ఇందులో వేసేస్తానండి. వేసేసి ఈ బౌల్ ఇప్పుడు చూసారు కదండి, నిమ్మకాయలు వేసేసి ఇదేంటి ఆ గాజు బౌల్లో ఈ నిమ్మకాయలు వేసేసి ఇలా మూత పెట్టేసి దీన్ని అయితే ఫ్రీజర్ చేసేస్తానండి నేను. ఇలా ఫ్రీజర్ చేసేసిన నిమ్మకాయలు మనకి మినిమం 6 months వరకు కూడా పాడవకుండా ఉంటాయండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.